గుళ్ళల్లో అయినా కానీ మన ఇంట్లో అయినా కానీ నిత్యం పూజ చేస్తూ ఉండేవాళ్ళు దీపం ఒత్తులు దేవుడి సైడ్ ఉంచాలా మన సైడ్ ఉంచాలా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అమ్మగారు. దీని గురించి వివరించండి అమ్మ. ఎటు సైడ్ ఉంచినా పర్వాలేదు. ఎందుకు ఎటు సైడ్ ఉంచినా పర్వాలేదు అని అంటే మనం పెడుతున్న దీపమే దేవుడికి అని అనుకుంటున్నాం. కానీ నిజమైన దీపం ఎక్కడున్నది? మన లోపలే ఉంది. మన ప్రాణమే దీపం. ఆ దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని వెలిగించాలి అంటే మనకు అది వెలిగించాలి అని తెలియాలి కదా. తెలియడం కోసం ఏం చేస్తున్నాం? ఫిజికల్గా అంటే ఏదైనా సరే, ఇప్పుడు గుళ్ళో విగ్రహానికి పూజ చేస్తున్నాం, లేకపోతే గురువు అని చెప్పి తలుచుకుని ఆ గురువు ద్వారా మంత్రం తీసుకుని ఆ గురువుకి పూజ చేస్తున్నాం. ఇదంతా ఏంటి అంటే సగుణ స్వరూపం అంటారు. సగుణం అంటే ఏంటంటే ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్కి మనం ఏం చేస్తున్నాం? పూజ చేస్తున్నాం. అది చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే చెయ్యగా 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 చివరికి నిర్గుణం. అంటే అసలు అక్కడ ఫామ్ కాదు, ఆ ఫామ్ అంతా ఎక్కడుంది? నా లోపలే ఉంది అని తెలుసుకోవడం. అంటే సగుణంలోంచి నిర్గుణంలోకి వెళ్ళడమే సాధన. అంటే ఇక్కడ దీపం కూడా ఏంటి అంటే కాంతిని ఫస్ట్ బయట పెడుతున్నాం. అంటే దీపం వెలిగించడం అంటే ఏంటి చూడండి, ఎంత చీకటి ఉన్నా సరే ఒక్క దీపం వెలిగించగానే అదంతా ఎలా అయిపోతుంది? కాంతివంతంగా వెలుగుగా అయిపోతుంది. ఆ వెలుగుని ఎప్పుడైతే బయట పెడుతున్నామో పెట్టగా 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 చివరికి కాంతి ఎక్కడ వస్తుంది? మన లోపల వస్తుంది. ఎలా వస్తుంది అంటే అగ్నితత్వం ఎక్కడుంటుంది అంటే జఠరాగ్ని రూపంలో మన యొక్క నాభిస్థానంలో ఉంటుంది. అంటే మణిపుర చక్రం అంటారు దీన్ని. ఆ మణిపుర చక్రం జఠరాగ్ని అన్నది అంటే కాంతి ఉంటుంది. ఎప్పుడైతే ఈ దీపం పెట్టడం కానీ హోమం చేయడం కానీ ఇవన్నీ దేనికి కనెక్ట్ అయి ఉంటాయంటే మన నాభిస్థానానికి కనెక్ట్ అయి ఉంటాయి. స్లోగా బయట పెట్టగా 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 అక్కడ పెట్టడం కూడా దీపం జ్యోతి పరబ్రహ్మాను ఏదో ఒక మంత్రం చదువుతూ పెడతారు కదా. ఏ రక్త ద్వాదశ శక్తిక్తాయ దీపనాదాయ నమః అని చెప్పి కొంచెం అంటే నవవర్ణార్చన వరకు వెళ్ళేసరికి అలా పిలవడం. ఏదైనా కూడా అక్కడ మంత్రం చదువుతూ దీపం వెలిగించడం ద్వారా ప్రతిరోజు ఆ కాంతి వచ్చి ఏ చక్రానికి అనుసంధానం అవుతుందంటే మన యొక్క మణిపుర చక్రానికి. ఎప్పుడైతే కలిసిందో అక్కడున్న చెడు ఏదైతే ఉందో భయాలు ఇవన్నీ పోయి స్లోగా కాంతి మన నాభి ద్వారా ఆత్మలోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఆత్మలోకి వెళ్తుందో మనలో ఉన్న తేజస్సు ఏమవుతుంది? పెరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే తేజస్సు పెరగడం మొదలు పెట్టిందో అప్పుడు అర్థం అవుతుంది ఏమిటి అంటే నిజమైన దీపం ఎక్కడ వెలిగించాలి? లోపల. అంటే ఈ బయట వెలిగించగా 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 మన లోపల ఉన్న ఫిజికల్ భయాలు అహంకారాలు ఇంకా ఉన్న ఇన్సెక్యూరిటీలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ వదులుకొని చివరికి మనం కాంతివంతం చేసుకోవడమే ఆ దీపం పెట్టడం అంటే. కాబట్టి అది దేవుడి వైపు తిప్పినా మన వైపు తిప్పినా ఏం పర్వాలేదు. ఎందుకు అంటే అది మనం పెడుతున్నది దేవుడి కోసం అనుకుంటున్నాం కానీ నిజంగా వెలిగిస్తున్నది ఎక్కడ? మన కోసం వెలిగిస్తున్నాం. ఎందుకంటే కాంతి కావాల్సింది మనకే. అక్కడ ఉన్నది పెద్ద తేజస్సు దేవుడు అంటే. ఆ తేజస్సు కాంతి ఏం అవసరం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం పెట్టడం ద్వారా మన లోపలున్న అజ్ఞానం అనే చీకటిని తొలగించుకుంటున్నాం. అంతే తప్ప దేవుడికి మనం ఇచ్చేది ఏముంది నిజంగా చెప్తే? ఎందుకంటే అన్ని ఆయనకే ఇస్తున్నారు. మనం ఇవ్వగలిగినది ఏమీ లేదు. ఆఖరికి మన ప్రాణంతో సహా అన్నీ కూడా దేవుడిచ్చినవే. ఎందుకు ప్రాణం అని అన్నానంటే ఈ సృష్టిలో అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఏమైనా ఉందంటే మన ప్రాణమే. ఎందువల్ల అంటే ఈ కుర్చీని ఎంజాయ్ చేసాం అనుకో, మాటను ఎంజాయ్ చేసాం అనుకో, లేకపోతే ఈ రూమ్ని ఎంజాయ్ చేసాం, కార్ని ఎంజాయ్ ఎప్పుడంటే ఇవన్నీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తామంటే మన లోపల ప్రాణం ఉన్నప్పుడు. అది లేనప్పుడు ఏవి ఎంజాయ్ చేయలేం. అంటే అన్నిటికంటే మనకి దేవుడిచ్చిన ఖరీదైనది ఏదైనా ఉందంటే మన ప్రాణమే. ఆ ప్రాణంతో సహా అన్ని దేవుడిచ్చినప్పుడు ఇంక దేవుడికి ఇవ్వడానికి మనం ఏమి ఇవ్వగలం? ఏమీ ఇవ్వలేం. కాబట్టి ఒక్కటే, ఏమీ ఇవ్వలేని మనం ఏమనుకుంటున్నామంటే ఇది నేను చేశాను అది అన్నీ ఇచ్చేసాం అనుకుంటున్నాం. అది ఒక్కటి మర్చిపోతే చాలు దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు నిజం చెప్తే.